నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారు గండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మరి ఈరోజు భాగవతంలో అష్టమ స్కందంలో వామనావతారం చాలా అత్యుద్భుతమైనటువంటి అవతారం. మరి 17వ అధ్యాయంలో ఉన్నాం. రాక్షసులు దేవతల్ని వెళ్ళగొట్టారు. స్వర్గాధిపత్యాన్ని వారు వహించారు, స్వీకరించారు. దేవతలు ఏం చేశారంటే ఇంకా బలి చక్రవర్తి మీద యుద్ధం చేసినా ఓడిపోతాం అనే భయంతో గురువు యొక్క ఆదేశానుసారం బృహస్పతి అన్నాడు, ఇప్పుడు బలి చక్రవర్తిని శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఆయనైనా చేయాలి, మిగిలిన వాళ్ళు ఎవరి వల్ల ఆ బలి చక్రవర్తిని మనం ఏమీ చేయలేము అని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఇంక యుద్ధం చేయడం అనవసరం అని అనుకుని ఆ స్వర్గాన్ని వదిలిపెట్టి వారి వారి స్థానాల నుండి వేరే మారిపోయారు. ఈ లోపల ఆ బలి చక్రవర్తి స్వర్గాధిపత్యాన్ని స్వీకరించి ముల్లోకాలకి ప్రభువై తన శాసనాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. ఈ లోపల కశ్యప ప్రజాపతి ఆయన తపస్సులో ఒక్కసారి లేచి అదితి యొక్క ఆశ్రమానికి వచ్చి అడిగేటప్పటికీ అదితి అన్నది, అన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ పిల్లలకి రాజ్యం లేదు, మేము అనాథుల్లా ఉన్నాం, అన్ని సంపదలు కోల్పోయాం, మరి వారి వారి సంపదలు మళ్ళా మనం వచ్చేటువంటి విధంగా, ఇంద్రుడు మళ్ళా రాజ్యం వచ్చే విధంగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు స్వామి అని కశ్యప ప్రజాపతిని ఆమె అడిగారు. కశ్యపుడు ఆలోచించి బ్రహ్మగారు ఒక వ్రతాన్ని చెప్పారు, వయోవ్రతం అంటారు, ఆ వ్రతాన్ని నీకు చెప్తాను విను అని ఆ వ్రత విధానాన్ని చెప్పాడు. ఆ వ్రత విధానం ఎలా చేయాలి అంటే, మరి 12 రోజులు ఈ వ్రతాన్ని పాటించాలి. 12 రోజులు కేవలం పాలు మాత్రమే తీసుకుని మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఏ తన్మే భగవాన్ పృష్ట ప్రజాకామస్య పద్మజ యదా తే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం. విష్ణువు ఆనందం చేసేటువంటి వ్రతం ఇది. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో 12 రోజులు ఈ వ్రతాన్ని ప్రారంభం చేయాలి. పాలన మాత్రమే స్వీకరించాలి. పరమ భక్తితో ఆ యొక్క అరవిందాక్షుణ్ణి పూజించాలి అన్నాడు. అంతేకాకుండా ఆ విష్ణుమూర్తికి షోడశోపచారాల చేత పూజ చేయాలి. చేసి పాలు బెల్లంతో కూడిన శాలి అన్నము, అంటే శాలి ధాన్యం అంటారు దాన్ని, బియ్యం, అటువంటి బియ్యం పరవాన్నాన్ని నైవేద్యం చేసి స్వామికి అది ప్రసాదంగా భక్తులందరికీ పంచిపెట్టి వారు కూడా స్వీకరించవచ్చు. ఆ స్వామి యొక్క ద్వాదశాక్షరి మంత్రంతో కూడా హోమాదులు చేయాలి. ఆ స్వామిని 12 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించి కఠినమైన నియమాలు పాటిస్తూ సత్యాన్నే పలుకుతూ
సదా భగవంతుడిని ఆరాధిస్తూ ఆయన యొక్క అనుగ్రహం కనుక పాత్రులైనట్లయితే ఆయన మనం ప్రీతి చెందేటట్లుగా కనుక మనం చేయగలిగితే తప్పనిసరిగా స్వామి ప్రత్యక్షమవుతారు అని అదితికి చెప్పాడు. అదితి ఆ విధంగా వ్రతాన్ని చేయడం ప్రారంభం చేసింది. ఆ ప్రారంభం చేసి ఆ వ్రతాన్ని పూర్తి చేసి ఋత్విక్కులకి, గురువులకి అందరికీ యథాశక్తిగా దక్షిణ తాంబూలాదులన్నీ సమర్పించి భగవంతుడి యందు పరమ ప్రీతితో ఆమె వ్రతాన్ని ఆచరించింది. ఇత్యుక్త్వా సా అదితి రాజన్ స్వభర్త కశ్యపేన వై. ఈ వ్రతం చేయాలంటే తన బుద్ధిని శారదగా చేసుకోవాలి. మనస్సు అనే పగ్గం ఉండాలి. మన బుద్ధి అలా విడిపోతూ ఉంటుంది, మారుస్తూ ఉండాలి, మళ్ళీ లైన్ మీద తీసుకురావాలి. మనకి చెడ్డ గుర్రాలు ఉన్నాయండి, అవి ఏమిటి? ఇంద్రియాలు. ఒకటి ఇలా లాగుతుంది, ఒకటి అలా లాగుతుంది. అవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండాలట. ఇలా ఉంటూ విష్ణుమూర్తిని ధ్యానం చెయ్యాలి అన్నాడు. ఆ వాసుదేవుడిని పూర్తిగా ఆమె వయోవ్రతాన్ని ఆచరించింది. అదితి చేసినటువంటి వ్రతానికి సందర్శించి ఆ ఆదిపురుషుడైనటువంటి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తస్యాహ ప్రాదురభూతాత భగవాన్ ఆదిపురుష పీతవాసాశ్చ చతుర్బాహు. పీతవాసాశ్చ పీతాంబరధారి అయి ఉన్నాడాయన. చతుర్బాహు 4 భుజాలు, శంఖ చక్ర గదాధర వాటిని ధరించినవాడు. తం నేత్రగోచరం వీక్ష సహసా ఉత్థాయ సాదరం. ఎవరన్నా వచ్చారు, మనల్ని పూజిస్తూ ఉంటాం, ఒక్కసారి ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆతృత వచ్చేస్తుంది. అది నిజమా కళ ఏమిటి అని గబగబా మనకి ఏం చేయాలో తోచదప్పుడు గబగబా ఆమె లేచి నిలబడిందట. సాదరంగా లేచి నిలబడింది. సా సోత్థాయ బద్ధాంజలి ఈడితం స్థిత. ఆ భక్తి పారవస్యంతో దండ ప్రణామం మాత్రం చేసింది. ఆమె ఎలా స్తుతించాలో తెలియలేదు. ఆమె లేచి నిలబడి చేతులు జోడించి ప్రణామాలు చేస్తూ స్తుతించడానికి ప్రారంభం చేసింది. కానీ ఆమె స్తుతించలేకపోయింది. నేత్రాల నుండి ఆనంద బాష్పాలు అలా జారిపోయే కిందకి. ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె యొక్క శరీరం ఒక్కసారి సదా విష్ణువు యొక్క దర్శన భాగ్యం చేత శరీరం అంతా కూడా ఒక్కసారి పులకరించిందట. ఆనంద భరితురాలైపోయింది. ఆమె యొక్క శరీరంలో అవయవాలన్నీ కూడా వణికిపోయాయి. మౌనంగా ఉండిపోయింది. ఆమె ఏమి చేయాలో తెలియలేదు. అదితి సంతోషంతో నిండిన నేత్రాలతో ఆ లక్ష్మీపతిని, ఆ జగత్పతిని, యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ ప్రభువుని త్రాగుచున్నదా అన్నట్లున్నదట. అంటే ఆమె అనేక దీక్షతో ఆమెని ఆ భక్తితో ఆ స్వామినే చూస్తూ ఉండిపోయింది. స్తుతూ ఉండిపోయిన తర్వాత ఆ స్వామిని ఆమె స్తుతించింది. యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవణ మంగళ నామధేయ ఆపన్నలోక వృజునోపశమోదయాబ్జ సంనకృదీశ భగవన్న సిదీననాథ విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వత్ ఉపబృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మ తమసే హరయే నమస్తే అని ఒక్కసారి పులకరించినటువంటి శరీరంతో స్వామి యొక్క యశో వైభవాల్ని ఆమె స్తుతించింది.
స్వామి నీవు శాశ్వతుడవయ్యా, నీ యొక్క పాద పద్మాలను అందరూ సేవిస్తూ ఉంటారు. నీ యొక్క యశో వైభవాల్ని వింటే మనుషులు తరిస్తారయ్యా. ఆ కృష్ణుడి యొక్క విష్ణుమూర్తి యొక్క లీలలు కనుక మనం వింటే మన జీవితమే ధన్యమట. కనీసం వినండయ్యా. తపస్సు అంటే భక్తిగా కూర్చుని ఒక చోట కూర్చుని భక్తితో ఆ జపం చేయడం అనుకుంటున్నారా? కాదు. అరణ్యంలోకి వెళ్ళిపోయి కూర్చుని తపస్సు చేయడం భక్తి అంటారా? కాదు. భక్తి చాలా రకాలుగా ఉంటుంది. స్వామి నామం చేస్తే భక్తి, స్వామి యొక్క కథలు వింటే భక్తి, స్వామి యొక్క సేవ చేస్తే భక్తి, స్వామిని నువ్వు ఏ విధంగా తలిచినా భక్తే. నీ మనస్సు నిండా స్వామి నిండి ఉంటే అదే పరమ భక్తి అట. ఎవరైనా ఈ యొక్క సంసార సముద్రాన్ని దాటాలి అంటే నీ పాద పద్మాలను ఆశ్రయించవలసినదే. నీవు ఈ విశ్వంలో అనంతమైనటువంటి శరీరం కలిగిన వాడు. సూక్ష్మ శరీరం నీదే, ఈ లోకాలన్నీ నీవే, అన్నీ కూడా నీ యందే ఉన్నాయి స్వామి. నీవు అనేకమైనటువంటి శక్తులు కలిగినవాడు. సదా నీ రూపమే అన్ని చోట్ల ఉన్నది. నువ్వు మంచి జ్ఞాన స్వరూపుడు. అటువంటి స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను. అనంతా, నీవు ప్రసన్నుడు అయితే చాలు. మానవుల యొక్క కోరికల్ని తీర్చేటువంటి వాడు. ఈ భవబంధమైన ఈ సంసారం నుండి ఈ సముద్రాన్ని దాటి పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు పదాన్ని పొందాలి అంటే నీ యొక్క క్రీగంటే చూపులు ఉండాలి కదా. నీ యొక్క అనుమతి లేనిదే ఏం జరుగుతుంది? నీ ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు ఈ ప్రపంచంలో. శత్రు భయమని, రోగ భయమని, శత్రు జయించడం అని, ఇటువంటి చిన్న చిన్న విశేషాలు ఏమున్నాయి స్వామి అని ఇవన్నీ కూడా ఆమె తన మనస్సునంతా కూడా స్వామి దగ్గర విన్నవించింది. అదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరేక్షణ క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఇతిహ ఉవాచ భారత. అదితి ఆమె ఇలా స్తుతించేటప్పటికీ ఆ విష్ణుమూర్తికి తెలియందే ఉంటుంది. ఏ ఉద్దేశంతో ఎవరు తపస్సు చేశారో, ఏ ఉద్దేశంతో స్వామిని కొలిచారో. ఇప్పుడు మనం స్వామి దగ్గర వెడుతూ ఉంటారు చాలామంది. తిరుపతి అవ్వచ్చు, వెళ్ళి ఎకరం పెడతారు వాడి కష్టాలన్నీ. అలా ఎకరం పెట్టడం ఎందుకు? స్వామిని దర్శించడం. ఆ స్వామికి తెలుసు మన కష్టాలు పలానా సమస్యలతో మనం వచ్చామని తెలుసు. ఆ సమస్యలన్నీ అక్కడ చెప్పకూడదు. స్వామిని నువ్వు తనివి తీరా చూసే ప్రయత్నం చేయాలి. ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ దైవాన్ని నువ్వు దర్శించినా మనోవాంఛ నెరవేరాలని ఒక్క మాట అనుకుంటే చాలు. మనం అది కూడా అనుకోకర్లే. స్వామి నీ యొక్క పునర్దర్శన ప్రాప్తి నాకు మరలా కలగజేయి, నిన్ను చూసే భాగ్యం నాకు ఇయ్యి అన్నాం. దాంట్లోనే బోడంతున్నది. పునర్దర్శన భాగ్యం ఏమిటి అర్థం? నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఇక్కడికి రావడానికి సంపదలు ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆయనే చూస్తారు. మనం వెళ్ళి స్వామిని ఏది కోరక్కర్లేదట. ఆ విధంగా ఈమె స్వామిని కొలిచింది. చెంది అన్నాడు, అదితి నీ యొక్క చిరకాల వాంఛ దేవమాతర్భవత్యా మే విజ్ఞాతం చిరకాంక్షితం. నీ యొక్క చిరకాల వాంఛ నాకు తెలుసు. చిరకాల వాంఛ ఏమిటి? తన పిల్లలకి స్వర్గాధిపత్యం కావాలని. శత్రువులు నీ యొక్క పుత్రుల యొక్క సంపదలన్నీ కూడా వాళ్ళు స్వీకరించారు. వారి వారి స్థానాల నుండి వీరిని వెళ్ళగొట్టారు. అంచేత వారిని జయించాలి అంటే ఇప్పుడు చాలా కష్టం. ఇంద్రుడు మొదలుగా కలిగినటువంటి నీ పుత్రులు శత్రువులను వధించాలి అంటే ఇప్పుడు అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. నీ యొక్క పుత్రులు సంపదలు
పదవులు ఇవన్నీ పొందాలి అంటే దానికి ఒక ఉపాయం ఆలోచిద్దాం. ఇంచేత కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు, భృగువంశ బ్రాహ్మణులు అందరూ కూడా ఆ యొక్క బలి చక్రవర్తికి ఇప్పుడు అనుకూలంగా ఉన్నారు. ఈ బలి చక్రవర్తికి భృగువంశ సంబంధమైన బ్రాహ్మణులంతా అనుకూలంగా ఉన్న సమయంలో ఆ బలి చక్రవర్తిని యుద్ధం చేసి ఓడించడం అసాధ్యమైనటువంటి విషయం. అలా చేస్తే మనకి యుద్ధంలో జయం అనేది రాదు. అందుచేత ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి. నీవు ఇప్పుడు 12 రోజులు నియమనిష్టలతో వయోవ్రతాన్ని ఆచరించావు. ఈ వ్రతము ద్వారా నేను చాలా సంతోషాన్ని పొందాను. నీకు ఏదో విధంగా నీ యొక్క కోరిక నెరవేర్చాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అందుచేత ఓ దేవి, నువ్వు చేసినటువంటి ఆరాధన ఎన్నటికీ వృధా కాదు. దానికి తగినటువంటి తప్పక ఫలితాన్ని నీకు లభిస్తుంది అని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, త్వయార్చితశ్చాహ బపత్య గుప్తయే పయోవ్రతే నానుగుణం సమీడితః స్వాంసేన పుత్రత్వముపేత్యతే సుతాన్ గోప్తాస్మి మారీచ తపస్యధిష్ఠితః. ఓ అదితి, నీ యొక్క పుత్ర రక్షణ కోసం నువ్వు వయోవ్రతాన్ని ఆచరించావు. ఆచరించి నన్ను పూజించావు కనుక నేను నా అంశతో కశ్యపుని యొక్క తపస్సు యందు ప్రవేశిస్తాను. నీకు పుత్రుడిగా జన్మించి నీ సంతానాన్ని రక్షిస్తాను అనే అత్యద్భుతమైన వరాన్ని ఆ యొక్క స్వామి అదితికి ఇచ్చాడు. గోవిందా గోవింద. మరి స్వామి భక్తులు చూడండి, వారి ఏ విధంగా కోరిక నెరవేరుతుందో యుద్ధం చేస్తే బలి చక్రవర్తిని జయించలేము, కానీ ఈమె కోరిక నెరవేరాలి. మరి ఈమె వయోవ్రతాన్ని ఆచరించింది. చాలామంది చేత స్వామి ఇప్పుడు ఏమన్నాడు, నీ యొక్క పుత్రుడిగా నేను జన్మించి నీ యొక్క కోరికను తప్పనిసరిగా నేను తీరుస్తాను. నేను నీ యొక్క పుత్రుడిగా పుడతానని ఈ విషయాన్ని మాత్రం కొంతకాలం దాయవలసిన అవసరం ఉన్నది. ఏవ ముక్త్వా భగవాన్ తత్రైవ అంతర్ధీయత. ఇలా పలికి స్వామి అక్కడే అంతర్ధానం జరిగేది. అదితి దుర్లభం లబ్ధ్వా హరే జన్మాత్మని ప్రభో. ఆమె ఏదో తన పిల్లలకి పదవి కావాలని అనుకుంది, కానీ సాక్షాత్తు మహావిష్ణువే తన గర్భంలో పుడతాను అని చెప్పడంతో ఆమె ఇంక అసలు ఆనందానికి అవధులు లేవట. ఆమె అదితి ధన్యురాలైనట్లుగా భావించి మిక్కిలి భక్తితో తన పతిదేవుడైనటువంటి కశ్యపుణ్ణి సేవించడం ప్రారంభం చేసింది. ఏతావత్ ఉక్త్వా భగవాన్ తత్రైవ అంతర్ధీయత అదితి దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభో. ఇలా చెప్పి స్వామి నీ యొక్క గర్భంలో నేను ఉదయిస్తానని చెప్పారు, నీకు పుత్రుడిగా పుడతానన్నారు అని వరాన్ని ఇచ్చి ఆయన అక్కడే అంతర్ధానం చెందారు. అదితి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నా గర్భాన్ని అంటే నాలో ఉత్పన్నమవుతారా, అంటే నేను జన్మనిస్తానా, ఇది కళ నిజమా అని చాలా ఆనందపడిపోయి తన భర్త అయినటువంటి కశ్యపుడిని ఆమె సేవించడం ప్రారంభం చేసింది. ఆయన కూడా కశ్యపుడు కూడా ప్రవిష్టమాత్మని హరేరంశం హి అవితథేక్షణ స ఆదిత్యాం వీర్యమాదత్త తపసా చిరసంభృతం. తన యొక్క తేజస్సుని
అదితి ఎందు ఉంచేరాయన. సమాహితమనారాజన్ దారుణ్యగ్నిం యథానిల అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనం హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామపి. స్వామి అన్నారు నువ్వు ఎవరితో అనకూడదని. కానీ బ్రహ్మగారికి తెలియదా? ఆ కశ్యపుడికి తెలియదా? అందరికీ తెలుసు కదా. కశ్యపుడు కూడా ఆయన త్రికాల జ్ఞానవేత్త, 3 కాలాలు భూతకాల వర్తమాన భవిష్యత్ కాలాలన్నీ తెలిసినటువంటి కశ్యపుడు ఆయన ఎంతో ఆనందాన్ని పొందాడు. ఈమె యొక్క గర్భంలో స్వామి ప్రవేశించిన తర్వాత ఆ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆ శ్రీమన్నారాయణ అనేకమైన స్తోత్రాలతో ఆయన్ని స్తుతించాడనమాట. జయోరుగాయ భగవన్ నురుక్రమ నమోస్తుతే నమో బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమః నమస్తే పృశ్రిగర్భాయ వేదగర్భాయ వేదసే త్రినాభాయ త్రిపురుష్ఠాయ శిపివిష్ఠాయ విష్ణవే. ఇలా అనేకమైనటువంటి స్తోత్రాలన్నీ కూడా ఆ బ్రహ్మదేవుడు చేశాడు. స్వామి రేపు మళ్ళా ఆయన అవతారం ఎత్తడం, తర్వాత ఆయన ఆ యొక్క బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలని వామనుడు ప్రవేశించడం, ఈ ఉపాఖ్యానాలన్నీ ఉంటాయి. రేపు మంచి విశేషాలతో కలుసుకుందాం. ఆ యొక్క జగన్నాథుడు మమ్మల్ని అందరినీ కూడా రక్షించాలని చెప్పి కోరుకుంటూ ఆయన యొక్క అనుగ్రహం సదా మనకు ఉండాలని, మన జన్మార్జితమైనటువంటి పాపాలన్నీ కూడా స్వామి యొక్క కథా శ్రవణముల ద్వారా తొలగాలని చెప్పి భాషిస్తూ అని తలుచుకుంటూ రేపు మళ్ళా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.